Welcome, my dear students. Wishing you all the best for IP March 2025. 10 వసంతాల పసందైన పాఠశాల విద్యను పూర్తి చేసుకొని విజయవంతంగా ఈ విద్యా సంవత్సరం ముగించుకొని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్న ప్రియమైన విద్యార్థులకు కొన్ని సూచనలు సలహాలు. సక్సెస్ మంత్ర త్రిబుల్ పి. There should be a perfect planning, thorough preparation, then automatically wonderful performance will be there. అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసే విధంగా ఒక పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి. ఈజీ టు హార్డ్, ముందు సులభమైన వాటిని నేర్చుకోండి, తర్వాత కష్టమైన అంశాలకు వెళ్ళండి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ తయారు చేసుకోండి. స్టార్ క్వశ్చన్స్, త్రిబుల్ స్టార్, 5 స్టార్ క్వశ్చన్స్ను లిస్ట్ తయారు చేసుకొని చదవండి. గత 2-3 సంవత్సరాల ప్రశ్న పత్రాలు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ను చూసి రిపీటెడ్ క్వశ్చన్స్ను బాగా నేర్చుకోండి. సమాధానాలు రాసే ముందు ప్రశ్న పత్రాన్ని జాగ్రత్తగా 2-3 సార్లు చదవండి. ప్రతి ప్రశ్నకు మార్కుల ఆధారంగా సమయాన్ని కేటాయించండి. చివరిలో ఓ 10 నిమిషాలు రాసిన జవాబులను చదివి సరిచూసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్ను నివారించండి. ఒత్తిడి లేకుండా ఉండడానికి ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. చివరి క్షణంలో కొత్త అంశాలను నేర్చుకునే బదులు మీరు ఇప్పటికే చదివిన వాటిని చదివితే మంచిది. పరీక్షకు అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోండి. అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్, షార్ప్నర్, రూలర్ మొదలైనవి. పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30 ముందు చేరుకోండి. పరీక్షల సమయంలో టీవీ, సెల్ ఫోన్, సోషల్ మీడియా మరియు మొబైల్ గేమ్లకు దూరంగా ఉండండి. మీరు అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. నేను ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని పెంచుకోండి. ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆత్మవిశ్వాసమే విజయ రహస్యం అని తెలుసుకోండి. సానుకూలంగా ఉండండి. బీ పాజిటివ్. పరీక్షలను మీ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశంగా భావించండి, భారంగా కాదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. కృషి పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించవచ్చు. సంకల్పం నీదైతే సకలం నీదవుతుంది. ప్రయత్నం నీదైతే ఫలితం దక్కుతుంది. వివేకంతో ముందుకు వెళ్తే విజయం సిద్ధిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యాలు విజయానికి దారితీస్తాయి. మొత్తం సిలబస్ గురించి ఒకేసారి చింతించకుండా రోజువారీ మరియు వారపు లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అనగా అనగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు కఠినమైన అంశాలు కూడా మళ్ళీ మళ్ళీ చదవగా చదవగా సులభతరం అవుతాయి. విజయాన్ని దర్శించండి. విజువలైజ్ ద విక్టరీ. మీరు గొప్ప మార్కులతో ఉత్తీర్ణులయ్యారని ఊహించుకోండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పరీక్షకు ముందు హాల్ టికెట్ను ముందుగానే తీసుకోండి. ఇంట్లో 2 జిరాక్స్ కాపీలు ఉంచండి. పరీక్షకు ముందు పరీక్షా కేంద్రాన్ని తప్పనిసరిగా సందర్శించండి. పరీక్ష రోజుకు ముందు ముఖ్యమైన ప్రశ్నలను మళ్ళీ మళ్ళీ చదవండి. పరీక్ష రోజున ఉదయం 8:30 గంటలకు, అంటే కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోండి. పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు ఎవరితోనూ చర్చించకండి. ప్రశాంత వదనంతో పరీక్షా కేంద్రంలో ప్రవేశించండి. ఆన్సర్ బుక్లెట్ మీద సరైన హాల్ టికెట్ నంబర్ను రాయండి. అందులో 24 పేజీలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇన్విజిలేటర్ నుండి సరైన ప్రశ్నపత్రాన్ని స్వీకరించండి. అడిషనల్స్ ఇవ్వడం లేదు కనుక మీ సమాధానాలను మెయిన్ ఆన్సర్ బుక్లెట్లోని 24 పేజీల లోపు మాత్రమే రాయవలసి ఉంటుందని గమనించండి. పరీక్షా సమయంలో ప్రశ్నపత్రాన్ని 2-3 సార్లు చదవండి. బాగా తెలిసిన సరైన సమాధానంతో జవాబు రాయడం ప్రారంభించండి. ముందుగా అవసరమైన ప్రశ్నలకు సమాధానాలను పూర్తి చేయండి.
ఆపై అదనపు ప్రశ్నలకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ సమాధానాలు రాయండి. ప్రశ్నలకు వాటి మార్కుల ఆధారంగా తగిన సమయాన్ని కేటాయించుకోండి. చివరి నిమిషం వరకు హాల్లో ఉండి ఆలోచించి అవసరమైన అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి ప్రయత్నించండి. ఎడమవైపు మార్జిన్ను వదిలివేయండి. మార్జిన్ బయట క్వశ్చన్ నెంబరు, మార్జిన్ లోపల జవాబులు రాయండి. ఓఎంఆర్ షీట్ పైన తప్ప లోపల ఎక్కడ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ పేరు కానీ సంతకం కానీ చేయకూడదు, రాయకూడదు. ఏదైనా రాసిన సమాధానం తప్పైతే దానిని కొట్టివేసి మార్జిన్లో నాచే కొట్టివేయబడింది లేదా స్ట్రక్ బై మీ అని రాసి తిరిగి సరైన సమాధానం రాయవచ్చు. ప్రతిరోజు హాల్ టికెట్లను మరిచిపోకుండా ఉండేందుకు దాన్ని మీ పరీక్షా ప్యాడ్తో ఉంచడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.